నారాయణ శ్రీ చైతన్యకి భయపడుతున్నారు. ఎవరు భయపడుతున్నారు? నిన్న ధనిక్ భారత్ గురించి మాట్లాడుతూ ఇది ధనిక్ భారత్ విషయం కాదు, ధనిక్ మేడం అవ్వాలని కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఫీజులు చూసుకోండి, ఫీజులు ఉన్న ధనిక్ భారత్ తక్కువ ఉన్నాయి అనుకుంటున్నారా? ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. సో ఇక్కడ నారాయణ శ్రీ చైతన్య అని పేరు ఎత్తడానికి కూడా భయపడే ఒక అనామకుడు కమెంట్ చేశారు. ఏంటి అంటే పారాయణ జై చైతన్య గురించి కూడా మీరు మాట్లాడిన దమ్ముంటారు. బోల్డ్ వీడియో చేశాను తమ్ముడు, ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది చూడొచ్చు. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ గుడ్, బ్యాడ్ బ్యాడ్. మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ ధనిక్ భారత్ లో ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉందో మీరు ఒకసారి కనుక్కోండి, చూద్దాం. ఏ ఇన్స్టిట్యూట్స్ నుంచి, ఏ కార్పొరేట్ కాలేజ్ నుంచి ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వచ్చిందో మీరు కనుక్కొని చూద్దాం. అండ్ ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, ఇక్కడ నారాయణ శ్రీ చైతన్య లేకపోతే ధనిక్ భారత్ లేకపోతే ఎలెనో బన్సాలో లేకపోతే పీడబ్ల్యూ ఇంకో కోచింగ్ కాదు. జాయిన్ అయ్యే ఇన్స్టిట్యూట్ మంచి ఇన్స్టిట్యూట్ 1కి 100 సార్లు తిరిగి తెలుసుకొని అప్పుడు జాయిన్ అవ్వండి. ఇది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంతేగాని ఈ విధంగా నేను నచ్చిన ఇన్స్టిట్యూట్ అది, మీరు ఆ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడలేదు, మీరు ఏ ఇన్స్టిట్యూట్ గురించి ఇన్ఫర్మేషన్ అని నేను తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ నేను అనాలిసిస్ చేస్తాను. మరి కమెంట్ రూపంలో తెలియజేయండి. హైదరాబాద్ లో మీరు ఎలాంటి ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వకూడదు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయమంటే నేను మొత్తం గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని మీకు అప్డేట్ చేస్తాను. అండ్ అలాగే ఆంధ్రాలో కూడా, ఏపీ అండ్ తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ఇంటర్వ్యూ చేయి, బెస్ట్ ఇంటర్వ్యూ విత్ నీట్ ఎక్కడ ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నేను గ్యాదర్ చేస్తాను, అప్డేట్ చేస్తాను. మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? ఇక నారాయణకి భయపడడం కాదు, శ్రీ చైతన్యకి భయపడడం కాదు, అలాగే ధనిక్ భారత్ కు భయపడే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒకవేళ ఒప్పు అంటే ఒప్పు, తప్పు అంటే తప్పు.